5వ సంవత్సరం 5 వసంతాలు పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా 5వ సంవత్సరంకు రావడం జరిగింది. మనం 2021లో CVR పద్ధతుల వరి సాగు ప్రారంభించాం. 22లో రైస్ రిలీజ్ చేసాం, 23లో రైస్ రిలీజ్ చేసాం, 24లో రైస్ రిలీజ్ చేసాం, 25లో రైస్ రిలీజ్ చేసాం పోయిన సంవత్సరం, 26లో రైస్ రిలీజ్ చేయబోతున్నాం. ఈ 5 సంవత్సరాల ప్రక్రియలో 2025 మర్చిపోలేనటువంటి విషయం, ప్రకృతి రత్న అవార్డు అందుకోవడం 2025లోనే, పోయిన సంవత్సరంలోనే ప్రకృతి రత్న అవార్డు అందుకోవడం జరిగింది. అదే సంవత్సరంలోనే ప్రకృతి వ్యవసాయం CVR పద్ధతిలో వరి సాగు నా అనుభవాలనే పుస్తకం రాయడం జరిగింది. ఇంకొక విషయం ఏంటంటే, ఒక 3 వ్యక్తులు ఈ భూమి మీద లేరు. వాళ్ళు లేకపోయినా ఈ 5 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణంలో వాళ్ళు చేసిన నాకు సేవ చేసిన సేవలు ఎనలేనివి. మొదటగా జన్మనిచ్చిన నా కన్న తల్లి స్వర్గీయ శ్రీమతి వేటగిరి మీనాక్షి గారు. ఎందుకంటే నాకు జన్మనిచ్చిన పర్సన్ భూమి మీద లేకపోయినప్పుడు కూడా వాళ్ళు చేసిన సేవలు అలాగే నిలిచిపోతాయి అంతే. ఆ పుస్తక రూపంలో వాళ్ళంతా అంటే అక్షర సమాధులు, అంటే చనిపోయినా కూడా ఉంటారు, ఆ పుస్తకంలో అంటే విలువై ఉంటారు. ఇకపోతే రైస్ మిల్లర్గా నాకు జీవనం ప్రసాదించినటువంటి దేవళ్ళ పరంధామరెడ్డి గారు, వాళ్ళు లేరు భూమి మీద, అయినా కూడా ఇంకొక 50 సంవత్సరాలు 60 సంవత్సరాలు మన ప్రయాణం కొనసాగుతుంది. అందులో నో డౌట్. ఆ 60 సంవత్సరాలు ఎన్ని సంవత్సరాలు ఉంటామో మనకు తెలియదు, కానీ జనన మరణాలు మన చేతుల్లో ఉండవు. ఎప్పుడు పుడతామో తెలియదు, ఎప్పుడు చనిపోతామో తెలియదు. కాకపోతే గుర్తుపెట్టుకోవాలి మనం. దేవళ్ళ పరంధామరెడ్డి గారు రైస్ మిల్లర్గా నాకు స్ఫూర్తి ప్రదాత, అదేవిధంగా గురువర్యులు కూడా. ఇకపోతే ఒక పుస్తక రచయితగా నాలో పుస్తకం రచయించడానికి స్ఫూర్తి నింపినటువంటి డాక్టర్ బివి పట్టాభిరావు గారు స్వర్గీయ. వీళ్ళు 3 భూమి మీద లేకపోయినప్పటికి కూడా మనం పండించే ధాన్యంలో ప్రతి గింజలో వాళ్ళ యొక్క సేవ అలాగే ఉండిపోయి ఉంటుంది. అంటే ఇప్పుడు నేను పండిస్తున్నాం 5 సంవత్సరాల నుంచి 5 రాష్ట్రాల ప్రజలకి, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, ఈ కాకుండా ఉత్తరప్రదేశ్ కూడా పంపించాం. మనం 5-6 రాష్ట్రాలకు పంపించాం. మనం వాళ్ళు భూమి మీద లేకపోయినప్పటికి కూడా మేము ఎంతకాలం అయితే వరి సాగు చేస్తామో, 50 సంవత్సరాలు కావచ్చు, 60 సంవత్సరాలు, ఎన్నేళ్ళు కావచ్చు, ఓపిక ఉన్నంత కాదు, ఊపిరి ఉన్నంత వరకు చేస్తూ ఉంటాము. వాళ్ళు చేసి అంటే వాళ్ళు ఎక్కడికి పోలా, మా దగ్గరే ఉంటారు వాళ్ళు. అది ఆ విధంగా 2025 సంవత్సరం మాత్రం నా జీవితంలో నేను మర్చిపోలేను. ప్రకృతి రత్న అవార్డు అందుకోవడం కానీ, పుస్తకం రచించడం కానీ, ఇవన్నీ నేను చేయడానికి కారణం CVR పద్ధతిలో వరి సాగు RNR 15048 తెలంగాణ సోనా. నా టీం మెంబర్స్ కానీ నేను కానీ ఆనందంగా లక్షణంగా 5 సంవత్సరాల నుంచి కంటిన్యూగా అవుతా ఉంది. అది మామూలు విషయం కాదు. 5 ఇయర్స్ అయిపోయింది. 2021లో ప్రారంభించాము. జొన్నవాడ కామాక్షమ్మ తల్లి, శ్రీ మధ్యరాట్ పోతులు వీరబ్రహ్మేంద్ర స్వామి రాములు వారు 120 రోజుల పాటు పగలు రాత్రి కష్టపడి శ్రమించి వరి సాగు చేసి పంట పండించి ఎండబెట్టి ఆరబెట్టే టైంలో పక్కన 1.5 కిలోమీటర్ దూరంలో ఉన్నా కూడా వర్షం పడింది. మనకు మాత్రం పడవల. నిజంగా ఈ జన్మలో మర్చిపోలేను. ఏంటంటే అటువంటి విషయం 2 కిలోమీటర్ల దూరం కూడా వాన పడింది, మనకు పడల. నేను అప్పుడే అనుకున్నా, అంటే వరి సాగు అనేది ఒక కర్తవ్యం, నిర్ణయం కాదు, అది ఒక సంకల్పం, దైవ సంకల్పం. నా ద్వారా 10 మందికి మంచి ఆహారం అందిస్తున్నామన్న సుసంకల్పం. అంటే నేనేం చేయలేను. వాళ్ళ 2 చినుకులు పడినా మేము ఎండబెట్టినాం బాబాయ్, ఒడ్లు ఎండబెట్టాం, 2 చినుకులు రాస్తే ఏం చేస్తామా? ఏం మొత్తం పోయినట్టే, అది ఎంత బూడిదలో పోసిన పన్నీరే. అటువంటి ఆ దైవానుగ్రహం, పెద్దల ఆశీర్వాదాలు, ఇవన్నీ నాకు పనిచేసాను. నేను ఎప్పుడు అనుకుంటా ఉంటాను. నాన్నగారు వేటగిరి మల్లికార్జున గారు సపోర్టు జీవితంలో మర్చిపోలేంది. టీం మెంబర్స్ అందరూ, అదేవిధంగా బాబాయ్ వేటగిరి పోలయ్య, అదేవిధంగా ప్రాణ స్నేహితుడు సౌటూరు వెంకయ్య, అదేవిధంగా రాళ్ళగొండ జనార్దన్ అన్న, మా అమ్మ బతుకున్న రోజుల్లో అయ్యా ఇటువంటి టీం మెంబర్ మీకు ఉండాలయ్యా అని చెప్తా ఉన్నాడు. ఆమె ఎక్కడున్నా కూడా ఆమె సంతోషపడతాడు. అదేవిధంగా కొమ్మరిగిరి దుర్గారావు అన్న, మన్మధరపేట వాస్తవులు, ఈ 3 మన్మధరపేట వాస్తవులే. అమ్మమ్మ కుడిభుజం పోట్లూరు సేనన్న, ఇటువంటి టీం మెంబర్స్ పెట్టుకొని విజయం రాకుండా ఎక్కడికి పోతుంది? కాకపోతే దైవానుగ్రహం కూడా ఉండాలి. దైవానుగ్రహం కూడా మనకు మెండుగా ఉన్నది. ఇల్లే కాకుండా హరీష్, కొత్తగా వచ్చిన టీం మెంబర్స్, వీళ్ళు కూడా మనం స్మరించుకోవడం తెలుసుకోవడం ఉంది. ఇకపోతే రైస్ వినియోగదారులు, కుటుంబ సభ్యులు, బంధువులు,
5 సంవత్సరాల నుంచి మమ్మల్ని ఆదరిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ న్యూ రైస్ రిలీజ్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. తెలంగాణ సోనా ప్రతి సంవత్సరం పండించడం, వాటిని ఒక పంట పండించడం, సంవత్సరానికి దాన్ని వాళ్ళు మగబెట్టిన తర్వాత కంటిన్యూగా మిగిలిన రోజుల్లో దాన్ని రైస్గా చేసి అందరికి ఇవ్వడం జరుగుతూ ఉంటుంది ప్రకృతి వ్యవసాయంలో రైస్ని. ఆ విధంగా ఈ సంవత్సరం అంటే 2026 త్వరలో దాన్ని మనం రిలీజ్ చేయడం జరుగుతుంది. దానికి సంబంధించిన విషయాలు త్వరలో అన్నీ తెలియజేస్తాం. ఓకే, థ్యాంక్ యూ.